చట్టంలో సరిగ్గా ఇలాగే రాసి ఉంది. ఇక్కడ రెండు విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. మొదటిది దాడి లేదా నేరపూరిత బలం వాడటం. ఇక రెండోది అంతకంటే ముఖ్యమైనది మర్యాదకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యం. చూసారా, ఈ ఉద్దేశ్యం అనే పదం ఇక్కడ కీలకం. ఇక్కడే అసలు విషయం ఉందన్నమాట. ఈ చట్టం ఏదో అనుకోకుండా జరిగే వాటి గురించి కాదు, కావాలనే ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను అవమానించాలి, కించపరచాలి అని చేసే పనుల గురించే మాట్లాడుతుంది. ఆ ఇంటెంట్ అదే నేరానికి పునాది. మరి ఈ ఉద్దేశం ఎలా తెలుస్తుంది? అది గాలిలోంచి పుట్టదు కదా, అది చేతల్లో కనిపిస్తుంది. ఉదాహరణకి, ఒక గొడవ జరుగుతుంటే అక్కడ ఒక మహిళ చీర లాగడం, లేదా రద్దీగా ఉన్న బస్సులో కావాలని ఒత్తిగి చేయడం, ఇలాంటి పనులు దురుద్దేశాన్ని క్లియర్గా చూపిస్తాయి. అప్పుడే ఈ చట్టం రంగంలోకి దిగుతుంది. సరే, ఇప్పుడు ఈ చట్టానికున్న ఒక ముఖ్యమైన కోణాన్ని చూద్దాం. దీని అసలు ఉద్దేశ్యం మహిళలను వేధింపుల నుండి, దాడుల నుండి కాపాడటానికి ఒక రక్షణ కవచంలా పనిచేయడం. అంటే నిజంగా తప్పు జరిగినప్పుడు న్యాయం ఎలా దొరుకుతుందో ఇప్పుడు చూద్దాం. ఇదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ముందుగా బాధితురాలు కంప్లైంట్ ఇవ్వడంతో మొదలవుతుంది. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి సాక్ష్యాలు వెతికి ఛార్జ్షీట్ వేస్తారు. అప్పుడు కేసు కోర్టుకు వెళుతుంది. అక్కడ విచారణ జరిగి ఫైనల్గా దోషికి శిక్ష పడుతుంది. మరి